ఆ! ఏవండీ రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, కుయ్యేరు అనే ఒక గ్రామంలో అండి రజక వీధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కి చిన్న సమస్య వచ్చింది. సో, దానివల్ల అక్కడ కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మంజూరు చేయటం కూడా జరిగింది. అయితే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడం కోసం ఆ స్థలానికి చిన్న డిస్ప్యూట్ ఏర్పడటం వల్ల కాస్త జాప్యం జరిగింది. ఈ జాప్యాన్ని వైసీపీ వాళ్ళు అవకాశంగా తీసుకొని కుయ్యేరులో రజక వీధి మొత్తం అంధకారంలో ఉందని, మంత్రి సుభాష్ గారు నిర్లక్ష్య వైఖరి వహించారని చెప్పేసి భూతద్దంలో పెట్టి చూపించడం జరిగింది. మరి దీంతో మంత్రి సుభాష్ గారు ఈ రోజున కుయ్యేరుగా వచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి గారిని వెంటబెట్టుకుని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఆ సైట్ డిస్ప్యూట్ని వితిన్ సెకండ్స్లో క్లియర్ చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో అక్కడ సమస్య వితిన్ సెకండ్స్లో క్లియర్ అయిపోయింది ఈ మంత్రి గారి సమక్షంలోనే. దీంతో ప్రజలందరూ కూడా మంత్రివర్యుని ప్రత్యేకించి అభినందనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక కుయ్యేరు కోసమని చెప్పట్లేదు. జనరల్‌గా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడైనా సరే ఏదైనా చిన్న అవాంతరాలు ఉంటాయి. విద్యుత్ విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కావచ్చు. దీనికి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం మీద ఏలెత్తి చూపి ఈ తప్పంతా వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళకి కావాలని చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ మంత్రి వాసంశెట్టి సుభాష్ లాంటి యువ కెరటాలు ఉన్న చోట వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. ఆయనే స్వయంగా వచ్చి ఈ సమస్య పరిష్కారం చేయటంతోటి మరి ప్రజల్లో ఆయనకి మరింత కీర్తి ప్రతిష్టలు పెరిగాయని ప్రత్యేకించి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.